మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మక ఘట్టం అనేటువంటిది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి అనేక నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టీసీలు కావచ్చు, గురుకులకు సంబంధించింది కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా ఇక్కడ చూడండి మన యొక్క కామెంట్స్. యువర్ వీడియోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టుడే. టెట్ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ 26 మార్క్స్ పక్కా. ప్లీజ్ కంటిన్యూ వీడియోస్ ఆన్ లిటరేచర్ పార్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అనేటువంటిది మన యొక్క సబ్స్క్రైబర్ చెప్పినటువంటి మాట. అంటే 30 మార్క్స్కు టెట్లో వాళ్ళకు 26 మార్క్స్ పక్కా రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా మనకు ఇచ్చినటువంటి కామెంట్. సో కాబట్టి తప్పకుండా టెట్కి సంబంధించింది, డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి మిత్రమా. ఒకసారి ఆలోచించండి. టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంగ్లీష్ వరకు మీరు ఎక్కడ తీసుకోవద్దు, మన యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటి కూడా స్టార్ట్ చేస్తాను. సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇంకా కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీలు గుర్తింపు. ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పాను, ఎప్పటి నుంచి చెప్తున్నా, ఏప్రిల్ నుంచి తప్పకుండా నోటిఫికేషన్లు అధికారులు ఖాళీలపైన దృష్టి పెడతారు. మేలో నోటిఫికేషన్లు అనుకుందాం అనేటువంటిది గతంలో కూడా చెప్పాను మీకు. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాల నుంచి అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దాదాపుగా మనము 100% ప్రిపేర్ కావాల్సిందే. ఇంకా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు అంటే నాకు టైం లేదు అవి ఇవి అని ఇన్ని రోజులు చెప్పామండి. కానీ ఇప్పుడైతే తప్పకుండా మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. కాబట్టి దానిపైన దృష్టి అయితే సాధించండి. అదే రకంగా ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ. ఎస్సీ వర్గీకరణ చట్టం కోసము ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంపై జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. నిన్ననే చెప్పిన, మొన్న కూడా చెప్పిన, రీషెడ్యూల్లో తప్పకుండా ఆర్టీసీలో కావచ్చు, లేకుంటే మనకు ఇప్పుడున్నటువంటి జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు, అంగన్వాడీ పోస్టులు కావచ్చు, అదే రకంగా పోలీస్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, డిఎస్సి కావచ్చు, కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకైతే తప్పకుండా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు పోలీస్, గురుకుల రిక్రూట్మెంట్ కోసం చాలామంది అడుగుతున్నారు. గురుకుల గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుకుల నోటిఫికేషన్ల గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందిస్తాను వేరే వీడియోలో. సో తప్పకుండా ఇవన్నీ కూడా మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. కాబట్టి తప్పకుండా మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. జాబ్ క్యాలెండర్ను రివైజ్డ్ చేసి తప్పకుండా 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది టీజీపీఎస్సీ. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. సో ఏది ఏమైనా మన ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి. ముందుకు అదే రకంగా కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు చూడండి. 14,236 అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించింది 4,000కు పైగా పోస్టులు నోటిఫికేషన్లు ఈ నెల చివరిలోగా తప్పకుండా వెయ్యాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. అదే రకంగా ఆర్టీసీలో 3,000 పోస్టులకు సంబంధించింది. అదే రకంగా ఇక్కడ వివిధ శాఖలపైన ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉన్నది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రకారము గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా జూలైలో రావాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు. అదే రకంగా నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి తప్పకుండా అవన్నీ కూడా ఇంకా ఇక్కడ గురుకుల ఉద్యోగాలు, సింగరేణికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని పకడ్బందీగా ఆలోచిస్తూ ఉన్నది. సో నీ ఎయిమ్, మీ గోల్ దేనిపైన ఉందో తప్పకుండా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నేటి నుంచి టెట్ దరఖాస్తులు. కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించింది ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది. పేపర్ 1కు 750, 2 పేపర్లకు 1,000 రూపాయల ఫీజు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏమైనా తప్పకుండా టెట్కి సంబంధించింది ఇంగ్లీష్లో
30కు 30 మార్కులు, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, 30కు 30 మార్కులు. కొద్దిగా నాకు బిజీ ఉండడం వల్ల ఈ 2 డేస్ నేను బయటికి వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల మీకు క్లాసెస్ చెప్పలేకపోయాను. బట్ ఈ రోజు నుంచి తప్పకుండా అయితే క్లాసులు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏది ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్, ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్న ఎంటీ సజ్జనర్ సార్. కాబట్టి ఏదైతే మనము ఆర్టీసీలో 3038 పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా భర్తీ చేస్తామనేటువంటిది సజ్జనర్ సార్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేస్తాను. మరి వాట్ అబౌట్ ద డిఎస్సి అంటున్నారు చాలామంది. డిఎస్సి అనేటువంటిది నేను చెప్పాను మీకు ఏమని, మేలో తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి కూడా క్లారిటీ అనేటువంటిది వస్తుంది మనకు. ఎందుకంటే జూన్లో మనకు తప్పకుండా ఏముంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి టెట్కి సంబంధించింది. మరి మే జూన్లో అంటే జూన్లో కావచ్చు, మేలో కావచ్చు, తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే నెక్స్ట్ మంత్లో వస్తుంది మనకు. ఎగ్జామ్స్ మాత్రం తప్పకుండా ఆగస్టులో ఉండడానికి అవకాశం ఉంది. చాలామంది టెట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పాను 15వ తారీఖు లోపల రాకుంటే నాకు చెప్పండి మీరని. మనకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా చెప్పాను నేను. అంటే చాలామంది 11వ తారీఖు దాకా రాలేదు కాబట్టి కొన్ని వీడియోస్ ఏం చేశారంటే వాళ్ళు 20 వరకు అని చెప్పారు. మనం ఎక్స్టెండ్ చేసేది లేదు. యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ కావడానికి మనకు తెలిసిన వాళ్ళు అడిగితే 15 లోపల రావచ్చు అన్నారు. కాబట్టి 15 పకడ్బందీగా నేను చెప్పి ఏమైనా తప్పకుండా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో కాండి. అదేవిధంగా మీరు టెస్ట్ సిరీస్ అనేటువంటిది తప్పకుండా మన యొక్క యాప్లో మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. శ్రీ.